అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలిసిన వాళ్ళని. దుర్మార్గంగా ఈ ఆర్గనైజర్స్ 2 నిమిషాలు 1 నిమిషం అనడం చాలా బాగాలేదండి. అవ్వదండి, అవ్వదు. 30 సంవత్సరాలది కనీసం నువ్వు అలాగన్నా ఇంకా సరే, మనకి 30 సంవత్సరాలు 3 నిమిషాలు మాట్లాడకపోతే ఎలాగా? నేను 96లో ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పటికి నేను జర్నలిస్ట్ని, ఇప్పటికీ జర్నలిస్ట్ని. నాకు అసలు నోరుమిలు, అసలు నాకు ఏమీ తెలియదు అప్పటికి. ఇది అయ్యి వెళ్ళిన తర్వాత కొన్ని సీరియల్స్ 1-2 నాటకాలు వేసుకున్న తర్వాత నేను ఒక సొంత బ్యానర్ మీద ఒక నిర్మాతగా దర్శకుడిగా మారడం జరిగింది. 4 సినిమాలని నేను దర్శకత్వం చేసి నిర్మించాను. అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడి నుండి దీక్షిత్ గారు, దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరి దాకా, కల్లావతి సుందరం గారు, వీళ్ళందరి తాలూకా ఆశీర్వాదంతో బయటికి వచ్చిన మనందరం ఏం చేసుకున్నారో మనం చెప్పుకోవడానికి ఇది. 4 సినిమాలు చేశాను. 2011లో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 2 నంది అవార్డులు ఒకే ప్రాజెక్ట్కి నాకు వచ్చాయి. ఒకటి బంగారు నంది, 2 రజిత నంది, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డైరెక్టర్. ఆ తర్వాత చిన్న పెద్ద సినిమాలు, చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అన్నీ చేసుకుంటూ సుమారుగా నా ఉత్తరాంధ్ర జిల్లాలో 70 మందికి పైగా కళాకారులని నేను పరిచయం చేశాను. వాళ్ళు ఇప్పుడు కెమెరామెన్గా సెటిల్ అయ్యమని హైదరాబాద్లో ఉన్నారు. గురువు అని నా దగ్గర అసిస్టెంట్గా ఓనమాలు నేర్చుకున్న వ్యక్తి ఈటీవీలో ఇప్పుడు ఆయన చేసిన ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి ఈటీవీ విన్లో. అంతేకాకుండా సుమారు 10 సంవత్సరాల క్రితం మా చుట్టుపక్కల ఉన్న ఒక 9 జిల్లాల్లో ఉత్తరాంధ్ర సినిమా దర్శకుల సంఘాన్ని నేను ఏర్పాటు చేసి ఒక 50 మంది దర్శకులతో పాటు ఒక సంఘాన్ని నడిపిస్తూ, మాకు సంబంధించి అంటే ఆ దర్శకులు అంటే కేవలం అక్కడికి దర్శకులే కాదు, ఇక్కడ అందరికీ ఇక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఏమీ అవసరమైనా మేము ఒకరొకరు సహకారం చేసుకుంటూ ఉన్నాము. ఆ విధంగా నేను సాగుతూ ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. ఆ తర్వాత చిన్న పెద్ద సినిమాల్లో వేషాలు చేస్తూ ఉన్నాను. నా జర్నలిజం ప్రొఫెషన్ జరుగుతూనే ఉంది. మనం అందరం ఇక్కడ ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఈ గ్రూప్ ఫామ్ చేయడానికి నేను, శివ, మన శశి, ధర్మ, మేమందరం కూడా ఒక 10 సంవత్సరాల క్రితం చక్కగా ఎస్ఆర్ నగర్లో కూర్చొని నేను చెప్తున్నాను చక్కగా మేము టీ తాగుతూ, అదే టీ తాగము, టైం లేదు నాకు, టీ తాగుతూ గ్రూప్ ఫామ్ చేస్తాము. మేము ఆ చిన్న పురుడు పోస్తే నా చెల్లెలు మా చంద్ర ఆ గ్రూప్ని ఎలా బ్రతికించుకొస్తే ఈరోజు ఆ బిడ్డకి మనందరం కూడా పెళ్లి చేస్తున్నంత కార్యక్రమం జరిగింది. ఈరోజు నిజంగా ఇంతమంది మనం కలవడానికి కారణం ఆ రోజు మీ 4 అయితే మొత్తం నడిపించింది. తర్వాత ఈ రోజు కార్యక్రమం ఎంత జరిగిందంటే మా అచ్చిబాబు, మా శివ, సందేశ్, అదిగో మా సచిన్, మా ధర్మగారు అందరం కూడా ఇప్పుడు ఎక్కడెక్కడి నుండి వచ్చామండి. రాష్ట్రంలో 4 చోట్ల నుండి మనందరం వచ్చాము. చాలా సంతోషం. అందరం కూడా ఇంకొంతకాలం ఇంకా ఉంటే రెగ్యులర్గా కలుద్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, లవ్ యూ.